ఎంత లేతగా ఉండదే మొగ్గ అబ్బని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యప్ప వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లో నా పుంగవా పులకింతిస్తే రాగవా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ఫుల్ చూపిందాస్. ఈ రోజు మా పటాస్ లో లేడీస్ స్పెషల్. లెట్ మీ ఇన్వైట్ కీర్తన, రమ్య, శైలజ అండ్ మోనికా. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టారే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. కామెడీ క్వీన్స్ వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో మన మీద మనకే విరక్తి కలుగుతోంది? చీర మీద బెల్ట్ వేసుకున్నప్పుడు. లేడీస్ స్పెషల్ లో మనమందరం డాన్స్ వేసుకుంటూ వస్తే ఈడు ఎందుకున్నాడు రా అని వీడిని చూసి విరక్తి కలుగుతుంది. కనీసం నన్ను చూసన్న వాళ్ళ 4 స్టెప్పులు వేస్తారు కదా. ఎప్పుడైతే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళ ఇంటి ఊరికే వచ్చి మామ ఏం చేస్తున్నావు అని గుచ్చి గుచ్చి అంటే అడిగినప్పుడు ఇట్లా పిన్నులతో గుచ్చి ఏం చేస్తున్నావు? నెక్స్ట్ శ్రీముఖి పదే పదే రవాణాకే ప్రపోజ్ చేసినప్పుడు నా మీద నాకే విరక్తి. నేను ఎప్పుడు చేస్తున్నాను రా? ఓ దినం మొత్తం అదే పని. I love you. ఐ లవ్ యూ యాజ్ అ బ్రదర్ అని చెప్పిందిరా. I love you as a boyfriend only అబ్బా. నీకు ఏదైనా పాట వచ్చా? ఏదైనా లవ్ సాంగ్? నువ్వుంటే నా జత ఒరేయ్ సంబరంలో మేం పాడిన పాటలన్న బాగున్నాయి రా. నెక్స్ట్ ప్రేమించిన అమ్మాయి పెళ్లికి వెళ్ళినప్పుడు కూడు పెడతానంటే వెళ్ళిపోతావా? మల్సూర్, నువ్వు లాస్ట్ ఎపిసోడ్ కూడా వచ్చినట్టు నువ్వు పాటలు పాడినావు. ఇప్పుడన్నా పాట వచ్చిందా? ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం. వాళ్ళు కనులదానా రే అది పూజ చేసినప్పుడు వాళ్ళ కలదానా నీ మీద వాళ్ళు ఉంటారు. లాస్ట్ వన్ ట్రై. వాళ్ళు కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణం ఇచ్చుకోనా నీ రూపు చూసి శిలనివైతినే ఒక మాట రాక మూగబోతినే చెలియా. పూజ అయిపోయింది అన్న, ప్రసాద్ తీసుకోపోయి. నెక్స్ట్ ఐఎమ్ సురేష్. హాయ్ సురేష్. వాళ్ళు కలదా అరే మన రాగంలో వాడరా. 1 2 3 స్టార్ట్. వాళ్ళు కనుల దానా నీ విలువ. ఆడన పూజ చేసి నువ్వైతే శవాల్ మోసలు లాగా చేస్తావు. పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు నువ్వేనా పెళ్లి కొడుకు అన్నప్పుడు మన మీద మనకు విరక్తి వస్తుంది. అందుకే పౌడర్ వేసుకొని ఓమంటారు. రెడీ నెక్స్ట్. మనం లైన్ వేసిన అమ్మాయి వేరే వాళ్ళని కనెక్ట్ అయితే అప్పుడు మన మీద మనకే విరక్తి వస్తుంది. నువ్వు ఆ లైన్ తీసుకెళ్లి వాడికేసేమో. నెక్స్ట్. పబ్బుకి అందరూ ఫ్యాషన్ డ్రెస్ లో వెళ్ళినప్పుడు నేను మాత్రం హాఫ్ సార్ లో వెళ్ళినప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఒక్కటి ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, చీర మీద బెల్ట్ ఎందుకు వేసుకుంటారు? మన దగ్గర ఏటీఎం కార్డు ఉన్నా గానీ దాని ఆపరేటింగ్ ఏంటో తెలియకపోతే మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఇవాళ రేపు ఏటీఎం కార్డు తీసుకొని ఈప్ గొక్కొని వాడుకో. నెక్స్ట్. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ చేసినా కానీ మనకు జాబ్ రానప్పుడు హెయిర్ స్టైల్ బాగా చేసుకో ఫస్ట్, దాని తర్వాత గుండు వేపించినాక మన ముఖం మన అద్దంలో చూసుకున్నప్పుడు. అంటే నువ్వు పక్కనున్న గోవర్ధన్ అంటున్నావు ఇప్పుడు. నెక్స్ట్. మన ఫ్రెండ్స్ 10 బీర్లు తాగి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం 2 బీర్లకే డిచ్ అయిపోతే మనం లేరురా నెక్స్ట్. మై నేమ్ ఇస్ ఉపేంద్ర ఫ్రమ్ ఆలగడ్డ. ఐఎమ్ రవి ఫ్రమ్ టమాటా. ఆధార్ కార్డులో మన ఫోటో మనమే చూసుకున్నప్పుడు బాగా నెక్స్ట్. నలుగురు అందమైన అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తుంటే మధ్యలో నువ్వు వచ్చి డాన్స్ చేసినప్పుడు నాకు విరక్తి వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్.
పక్క బ్రాంచ్ లో లేడీ ఫ్యాకల్టీ మంచిగా ఉండి మన బ్రాంచ్ లో లేడీ ఫ్యాకల్టీ లేనప్పుడు మన మీద మనకే నువ్వు ఉన్నావు కదా అమ్మాయిలు ఇంకా నీ ఎంట పడతారా? నెక్స్ట్ రవి పక్కన శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంటే నా మీద నాకే విరక్తి. నెక్స్ట్ 3 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయలేకపోతే మన మీద విరక్తి పడుతుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తా, ఆ అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేయి. చూడు ఒక్కసారి ప్యాన్ చేయి. శ్రీముఖిని ప్రపోజ్ చేస్తావా? మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేయి. కమాన్. శ్రీముఖి, నిన్ను 3 years లవ్ చేస్తున్నా, అయినా కానీ నీకు ప్రపోజ్ చేయాలంటే నాకు భయం. ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. బీ విత్ మీ ఫర్ లైఫ్ టైం. అది నా పిల్ల, ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళైపోయిందా శ్రీముఖి? నాకు చెప్పనే లేదు. అన్ని నీకు చెప్తారా? హనుమాన్కి వెళ్ళినప్పుడు మోషన్స్ అయితే మనమే మనకి విరక్తి ఓకే నెక్స్ట్. మన ATM లో డబ్బులు లేవని తెలిసి లవర్ బ్రేకప్ చెప్పడం. నాకెందుకో వీడి మోషన్స్ నీకు వచ్చినట్టే. నెక్స్ట్. ఆన్లైన్ ఎగ్జామ్ కు పెన్ను తీసుకెళ్ళినా. సరే ఇప్పుడు మా కామెడీ క్వీన్స్ చెప్తారు, నన్ను నువ్వు చెప్పు. సూపర్. బాయ్ ఫ్రెండ్స్ ఎన్ని రకాలు చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మోనికా అండ్ కీర్తన. ఇవాళ మా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్స్ అండి. అమ్మాయిలు ఇలా ఉంటారు, అన్ని రకాలు ఇన్ని రకాలు అంటారు కదా. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అబ్బాయిలే చాలా రకాలుగా ఉంటారు. నాకు తెలిసిన వాటిలో కొన్ని రకాలు నేను తీసుకొచ్చాను అనమాట. అందులో ఫస్ట్ ఏంటంటే అనుమానం. ఇప్పుడు అది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. బాయ్ కావాలి. రవి నువ్వు అడ్రస్ అడుగు అంతే. దిస్ అడ్రస్ వేర్? అదే అండి, అక్కడ చీరలకి బెల్ట్ వేస్తారంట, అదే ఆ ఏరియా కావాలి. మీరు ఈ మధ్య చీరలు కట్టుకుంటున్నారా? అవునండి. ఓకే అండి. స్ట్రైట్ గల్లీ లెఫ్ట్ అయితే అక్కడ ఉంటుంది. స్ట్రైట్ గల్లీ లెఫ్ట్? అవునండి. బెల్ట్ కూడా దొరుకుతాయా? దొరుకుతాయండి. చీరల మీద కట్టచ్చా? ప్యాంట్ మీద కూడా వేసుకోవచ్చండి. ఆ బ్లౌజ్ పూల్ ఉండాలి, ఇక్కడ దొరుకుతుందా? చమ్కీలు కూడా ఉంటాయి, మీకు కావాల్సిన ఇక్కడ ఓ దొరుకుతాయి. వెరీ నైస్ అండి. వెరీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్, గ్రేట్ హెల్ప్. ఏమండి చీరల మీద ఎక్స్క్యూజ్ మీ. కుళ్ళు అందమైన అబ్బాయి ఈడు బాయా ఏ హాయ్ రా. ఎవడు ఎవరు ఎక్కడ? ఎద్దవని నాటకాలు వాడకు. ఇందాక గాల్లో దోశలు ఇచ్చినావు కదా, ఇటు 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 అని చెప్పి. అడ్రస్ అడిగాడు, ఏదో చెప్పాను అంతే. ఇక్కడ ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా ఇక్కడ శ్రీముఖి ఉండగా వాళ్ళు నిన్నే ఎందుకు అడిగిండు? వాడికి నేనే అందం కనిపించానేమో, అందుకే అడిగాడు. ఏమిచ్చావురా? వాసనాయకర్ అడ్రస్ ఇచ్చాను. ఎందుకు? నువ్వు అందంగా ఉన్నాడు అన్నాడు కదా, తన కళ్ళు దొబ్బినేమో అని. నిన్న మధ్యాహ్నం కాల్ చేస్తే బిజీ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావే? కుక్క తొక్క వంకరే, నీ బుద్ధి కూడా వంకరేరా. మారవా ఇంకా నువ్వు? నిన్న నేను మాట్లాడింది మా బాబాయ్తో. బాబాయా అబ్బాయా? బాబాయ్ వాళ్ళ అబ్బాయి. బాబాయ్ వాళ్ళ అబ్బాయా? తమ్ముడు రా, తమ్ముడు. తమ్ముడా? బాబాయ్ వాళ్ళ అబ్బాయి తమ్ముడు అవుతాడా రవి? ఏమో నాకైతే బావ అవుతాడు. నువ్వు అని ఫాలో అయితే ఇట్లానే ఉంటది. నేను చెప్పింది విను. తమ్ముడు అయినా రవి చెప్తే తప్ప వినవా? నేను నీకు ఎలా కనబడుతున్నాడు? అసలు నిన్ను ఇలా కాదురా. ఏంట్రా? ఏంటి? అయినా నీకు వాటితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? నేను చెప్తున్నాను కదా, ఇక్కడ చెప్పాను అసలు నీతో కాదు. నేను వెళ్ళిపోతున్నాను పో దరిద్రుడా. అమ్మాయా షేన్ వదిలింది. హలో శ్రీముఖి. నీ అబ్బాయికి మళ్ళీ శ్రీముఖి రావాలి. అరే వాడికి కూడా ఆంటీలు అంటే ఇష్టం బై. టైప్ 2 బాయ్ ఫ్రెండ్స్ అతి ప్రేమ అన్నమాట. ఎలా అంటే వీళ్ళని దేంతో పోల్చాడో అర్థం కాదండి. పాయిజన్ తీసుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు. వీడు ప్రేమతోనే నాకు చంపేస్తూ ఉంటాడు. లేదా కాల్ చేస్తూనే ఉన్నాడు. హలో చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, పడుకుందామా ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. సరే కానీ తిన్నావా మరి? ఎక్కడ తిన్నా? ఇంకా తినలేదు. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషమా? ఏం చేస్తాడు ఈ దరిద్రుడు వచ్చి? ఏంట్రా ఇంటికి వచ్చేసినావు? నీ ఎంకమ్మ ఇట్లా వచ్చేస్తావా? మా ఇంట్లో మమ్మీ అన్నాడు వెళ్ళిపోతుంది. నీ కోసం తినలేదని చికెన్ బిర్యానీ తీసుకొచ్చిరా. నీ బిర్యానీ తీసుకెళ్ళి
పెట్టుకో ప్లీజ్ నీకు దండం పెడతా ఆగు ఒక నిమిషం ఇప్పుడు ఏం నేను తినాలంతేనా అంతే. ఎవరైనా మనిషికి తినిపిస్తున్నట్టు తినిపిస్తారు నువ్వేంద్ర పశువులు తినిపిస్తున్నట్టు గడ్డి పడేసినట్టు ఇట్లా పడేస్తున్నావు నాకు ఇట్లానే వచ్చినా ఇట్లానే తినిపిస్తా. ఆపు రచ్చరవికి పిచ్చి యాంకర్ రవికి ప్రేమ రెండు ఒకటే కానీ నీకు మాత్రం రెండు కలుపునేరా నీ పిచ్చి ప్రేమను భరించే ఓపిక నాకు అస్సలు లేదు నేను వెళ్ళిపోతున్నాను బాయ్ బంగారం ప్లీజ్ ప్లీజ్ వద్దు అక్కడ యాంకర్ రవి ఉన్నాడు చూసుకు వెళ్ళు నువ్వు అబ్బాయివా అమ్మాయివా? సో అతి ప్రేమ ఎలా ఉంటుందండి నేను నెక్స్ట్ ఏంటంటే సైకో టైప్. హలో హలో చెప్పు ఏం చేస్తున్నావు? నేను కొంచెం బిజీగా ఉన్నాను ఒక 2 minutes అయితే కాల్ చేస్తాను ఓకేనా 5 నిమిషాలు మీ ఇంటి కిందకి వస్తున్నావు అంతే. అరే పిచ్చా నీకు నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు నేను రాలేను ఓకేనా ప్లీజ్ బాయ్. నువ్వు వస్తావా ఇటు లారీ పోతే లారీ కింద వాడు చచ్చిపోమంటావా? అరే నేను నైటీలో ఉన్నాను రా. మార్నింగ్ ఉన్నావా ఆఫ్టర్నూన్ ఉన్నావా నైటీలో ఉన్నావా అని కాదు నువ్వు వస్తున్నావు అంతే. దరిద్రుడా ఏంట్రా అర్జెంట్ గా రమ్మని చెప్పా ఏం పొడి చేద్దామని? పార్కోదాం బాగా నాకు అర్జెంట్ పని ఉందంటే పార్క్ అంటావు ఏంది నీకు నాకన్నా అర్జెంట్ పనియా? నువ్వు ఒక్కడే కాదురా నా లైఫ్ లో చాలా మంది ఉంటారు వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా నేను. ఇదంతా వదిలేసేసి తిన్నావా లేదా? ఎక్కడ తిన్నాను రా తినలేదని చెప్తున్నాను కదా. అయ్యో తినలేదా? అయ్యో నా డార్లింగ్ తినలేదా? అయ్యో 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 కత్తి 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 నీకు దండం పెడతాను రాగు ఎందుకు ఇట్లా ఆగమగం అవుతున్నావు చెప్పు నీకేం కలుపు నేను తిండం కావాలి అంతే. సరే తింటా ఏదైనా తీసుకురాపు నీకేం దొరకలేదారా? బనానా ఇడే కీప్స్ డాక్టర్ అవే. ఇది నువ్వు కనిపెట్టావా? బాగుందా? అది బాగుంది కానీ ఇది బాగాలేదు నేను అసలు నాకు తెలియదు నువ్వు తింటున్నావు అంతే. అరే నాకు అది నచ్చవురా నేను తినను. తింటావా కోసుకో పిచ్చా నీకు తింటావా కోసుకోవాలి. అరే నేను తినను పో. అవును తినదు కోసుకో నువ్వు చూస్తా ఎట్లా కోసుకుంటావు తినని చెప్పు ఏమైతుంది చూద్దాం. సరే నువ్వు కొంచెం తినివా నేను తర్వాత తింటాను. నేను తింటే నీకెందుకు తెస్తుండే? సరే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా ఇవాళకి చాలు నాకు రేపు వస్తా ఓకేనా? అప్పుడే వెళ్ళిపోతావా? అంత ప్రేమ ఏంట్రా నీకు నా మీద? సరే వెళ్తే వెళ్ళావు కానీ హాఫ్ అన్ అవర్ లో నాకు కాల్ చేస్తున్నావు నువ్వు అంతే. నేను చెయ్యను నేను బిజీగా ఉంటాను. నువ్వు కాల్ చేయలేవు అనుకో మీ ఇంటికి వస్తా మీ టెర్రస్ మీద టెర్రస్ మీద నుంచి చచ్చిపోతా చెప్తున్నా. ఏ పిచ్చా మా అన్న ఏంటో నేను చేయలేను వద్దు. మీ అన్నయ్య ముఖ్యమా నేను ముఖ్యమా? ఇద్దరు ఇంపార్టెంట్ అలా అని కాదు మా అన్నయ్య ఉంటాడు కదా కొంచెం భయం ఉంటది ప్లీజ్ అర్థం చేసుకో. మీ అన్నయ్య ముఖ్యమా నేను ముఖ్యమా? అంతేనా? అంతే. నాకు మా అన్నయ్య ముఖ్యమేరా నువ్వు కాదు. దున్న పోతికున్ను గాడిద క్రాసింగ్ చేస్తే పుట్టినట్టున్న దరిద్రుడా నీకు నేను దొరకడం ఎక్కువ నన్ను ఇంకా టార్చర్ చేసినావా? దారద దూకుతావా? మళ్ళీ మీ అబ్బాయిలందరినీ టార్గెట్ చేస్తూ మన ముందుకు వచ్చేస్తుంది రమ్య డార్లింగ్. నేను మళ్ళీ ఈ రోజు కూడా బాయ్స్ గురించే చెప్పాలనుకుంటున్నా. ఒకడు వస్తాడు ప్రపోజ్ చేయడానికి. రమ్య నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. యా ఏంటో చెప్పు. రమ్య నా జీవితం నీకు అంకితం. నీ జత కోసం నేను ఎన్ని జన్మలు ఎత్తడానికైనా రెడీ. సరే నేను నిన్ను లవ్ చేయాలంటే నాకు ప్రామిస్ చేయాలి. నువ్వు అడిగితే ప్రామిస్ ఏంటి? నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. అబ్బా వాటితో పెద్ద యూజ్ లేదు కానీ ఇచ్చినా. షాపర్ స్టాప్ లో ఆఫర్స్ ఉన్న ప్రతిసారి నాకు షాపింగ్ చేపియాలి. నువ్వు అడిగితే షాపింగ్ ఏంది స్పేస్ కైనా తీసుకెళ్తా. 1 year తర్వాత సీన్ మొత్తం రివర్స్. సురేష్ షాపింగ్ కి వెళ్దామా? షాపింగ్ ఏంది షాపింగ్? అసలు షాపింగ్ కి నీకేం టైం టేబుల్ పని పాట లేదా? అసలు నువ్వేందే నాకు శనిగ్రామ్ లాగా పట్టుకున్నావు. అదేంటి సురేష్ నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా అన్నావు కదా. అది నేను ప్రేమించిన కొత్తలో నువ్వు నాకు పింక్ డ్రెస్ లో ప్రీతి జింతాలా కనిపించావు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషిలా కనిపిస్తున్నావు. సురేష్ నా కోసం ప్రాణాలైనా ఇస్తాను కదా. పిచ్చి మొహం దానా అది గూగుల్లో సెర్చ్ చేశానే బాగుంది కదా అని చెప్పి నీ ముందు ప్లే చేసా. అదేంటే నువ్వు ఇంత తింగర్ దానిలో ఉన్నావు. అదంతా నాకు అనవసరం. నేను 1 year లవ్ చేసి నాకు చిరాకు వచ్చేసింది. గుడ్ బై. ఇంకా దొబ్బై ఇక్కడ నువ్వు దొబ్బై. హలో రే మామ ఈ రోజు నా దరిద్రం అంతా వదిలిపోయిందిరా. ఈ రోజు ఎలాగైనా బీర్ పార్టీ చేసుకోవాలి. నువ్వు టెర్రస్ మీదకి వచ్చేరా. బావా నిజం చెప్తున్నా బావా ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు ఈ అమ్మాయిలను మాత్రం నమ్మడానికి వీల్లేదు. అసలు కిలాడీలు రా ఈ అమ్మాయిలు. అసలు ఈ అమ్మాయిలు కాదురా వీళ్ళు పిశాచులు రా.
మన ముందు ఏం తెలియనట్టు నటిస్తారు, కానీ నేను చూస్తుంటే వేరే వారితో బైక్ మీద హక్ చేసుకొని మరీ తిరుగుతుందిరా, హక్ చేసుకొని మరీ తిరుగుతుందిరా. అదంతా కాదు బావా, ఈ అమ్మాయి గురించి నువ్వే ఒక మాటలో చెప్పు. ఊరుకోరా, అమ్మాయి గురించి ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయిలు దేవతలు రా. ఒక్క నిమిషం రా బావా, మందేస్తూ మాట్లాడుకుందామా? బావా, ఇందాక నీ ప్రియా గురించి అదే చెప్తున్నా, చెప్పరా. ప్రియానా? అది పిశాచిరా, పచ్చ తిరుగుబోతురా. నిన్న కాక మొన్నే పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర హార్లీ డేవిడ్సన్ బైక్ తో వేరొకరిని హక్ చేసుకొని మరీ తిరిగిందిరా. అమ్మాయిలు నమ్ముకోవద్దురా. ఇప్పుడు అమ్మాయిని నమ్ముకున్న మగాడు బాగుపడ్డట్టు భారతదేశ చరిత్రలోనే లేదు. ఇదంతా కాదు, ఈ రోజు నుండి అమ్మాయిలను చూడొద్దు, అమ్మాయిలతో మాట్లాడద్దు, వాళ్ళకి ఫేస్బుక్ లలో రిక్వెస్ట్లు పెట్టొద్దు. పీకినవి తీరా, పీకినవి తీరా. ఓ ఎంత చేసినా, నువ్వు ఎన్ని తాగినా, ఎంత పార్టీలు చేసుకున్నా, ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటికే వస్తుంది. నీకు రేపు పొద్దున మత్తు దిగిన తర్వాత నువ్వు నా వెనకాలనే హచ్చుడాగ్లో రావాల్సిందే. ప్రతి అబ్బాయికి ఎలా ఉంటుందంటే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని ఉంటుంది. ఒకవేళ వాడు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే ఎలా అనుకుంటాడంటే, వస్తాడు ఆఫీస్ నుండి దర్జా వచ్చి డోర్ కొడతాడు. వస్తే ఏంటే హస్బెండ్ ఆఫీస్ నుండి రాగానే వాటర్ తో డోర్ దగ్గర వెయిట్ చేయాలని తెలీదా నీకు? అయ్యో సారీ అండి, అదేంటండి మీ దగ్గర స్మెల్ వస్తుంది, తాగారా? తాగాను. అంటే మీరు నాకు తాగడం అలవట్లేదని అబద్ధం చెప్పారా? నీకు వంట ఉండడం వచ్చాను, నువ్వు అబద్ధం చెప్తే నేను అడ్జస్ట్ అవ్వట్లేదా? ఇది అంతే. అది కాదండి, మీరు తాగే డబ్బులన్నీ పక్కన పెడితే మనము పెద్ద కార్ కొనుక్కోవచ్చు. అలాగైతే నువ్వు మేకప్ వేసుకోవడం మానేస్తే మనం ఏకంగా విమానమే కొనుక్కోవచ్చే. అసలు ఇదంతా కాదు, బట్టలు తీసి నువ్వు పుట్టింటికి వెళ్ళిపో. క్షమించండి, ఆడదంటే మగాడు చెప్పినట్టు వినాలి. ఇలా అనుకుంటాడు, పెట్టుకోవాలనుకుంటాడు. కానీ ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, వస్తాడు భయపడుకుంటూ వస్తాడు. అదేంటి డోర్స్ ఓపెన్ ఉన్నాయి, వస్తే బంగారం లోపల ఏం చేస్తున్నావే? మగుడిని హద్దులో ఎలా పెట్టుకోవాలి? టీవీ సీరియల్ చూస్తున్నా. సరే ఉంటే మేము చేసావా? చేసినా. ఏం చేసావు? ఏమో తెలీదు, నువ్వు తిని నాకు చెప్పు. సరే గాని వేడివేడిగా కాఫీ తీసుకురా. కాఫీలో ఏంటి షుగర్ లేదు? నీ మొహానికి కాఫీ పెట్టడమే ఎక్కువ, ఇంకా దానిలో మళ్ళీ షుగర్ కూడా వేయాలా? మూసుకొని తాగబే. బస్ స్టాప్ లో పోకిరిగాలు ఎలాగుంటారో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తుంది శైలజ. ఈ రోజు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే, బస్ స్టాప్స్ లో ఎలా ఉంటారో, అక్కడ ఎలా ప్రవర్తిస్తారో కొంతమంది, నేను అక్కడ ఎలా ఉంటారో చెప్తానండి. సరే ఫస్ట్ పోకిరి కాలండి. ఫస్ట్ శ్రీముఖి గురించి నేను ఫస్ట్ మా అక్కడి నుంచి స్టార్ట్ చేయను. అదే పోకిరి అన్న కదా. సరే మా అక్కడి నుంచే కదా స్టార్ట్ చేస్తాను. రెడీ. పోకిరిగాలు అంటే చాలండి, పొద్దున్న లేవగానే బస్ స్టాప్ లో వాలిపోతారు. అడుక్కునే వాడికి 66 కూరలు అన్నట్టు వీళ్ళు 100 మంది కత్తి లాంటి ఫిగర్లు ఒకేసారి వీళ్ళ ముందు దిగుతారండి. అందులో మన శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయిని చూస్తే చాలు. అది స్పెల్లింగ్ మిస్టేక్, అదే అందమైన అమ్మాయి కాదు, మందమైన అమ్మాయి. అందమైన అమ్మాయిని చూస్తే చాలు, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా గిలా కొట్టుకుంటారు దాన్ని చూసి. అక్కడ ఒకడొకడు ఎలా ఉంటారంటే, బొక్కలు పడ్డ ప్యాంట్లు వేసుకొని, భుజాలు జారిపోయి టీ షర్ట్లు వేసుకొని ఎలా బిల్డప్ ఇస్తారంటే, మీలాగా చీరల మీద బెల్ట్లు వేసుకోవట్లేదమ్మా మేము. అలా బస్సు ఆగుతుందా? బస్సు ఆగినంత సేపు వాడు ఎక్కడు. అలా శ్రీముఖి బస్సు ఎక్కిన 5 నిమిషాలకి పోకిర్లో మహేష్ బాబు పరిగెడుతుంటారు. భయ్య ప్లీజ్ భయ్య, ఒక్క కాలు పెట్టుకొని సందీప్ భయ్య, నా ఫిగర్ చూస్తుంది భయ్య, ప్లీజ్ భయ్య. లోపలికి కండక్టర్, ఏరా ఎదవా, అప్పుడే బస్సు ఖాళీగా ఉందిగా, ఎక్కి సావచ్చు కదంటే, మీకు గంగోత్రిలో అల్లు అర్జున్ అంటే ఇష్టమా, లేదంటే ఆర్య2లో అల్లు అర్జున్ అంటే ఇష్టమా? ఆర్య2. అదేనండి, మన అమ్మాయిలు నార్మల్ గా ఉంటే పడరు, ఇలా స్టైలిష్ అల్లు అర్జున్ లాగా ఉంటేనే పడతారు. ఆ కాలు పెట్టుకొని సంధి దొరికితే వాడు ఐశ్వర్యరాయ్ వచ్చి హగ్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతాడు. సరే పాపం శ్రీముఖి బస్ స్టాప్ లో అలా బస్ దిగి నిలబడుతుందా, నిలబడగానే బైక్ ఎత్తుకుని ఒక రైడింగ్ అంటాడు. ఏ పోరి ఎట్లుంది బైక్, మయ్యగానిచ్చింది బాగుందా, పోదామా అంటాడు. అనగానే పోదాం రా, షాపింగ్ కి వెళ్దాం, వస్తావా? అక్క నీకు దండమే, ఇంకోసారి నీ జోలికి అనే షాపింగ్ మాట ఎత్తకు.
అబ్బాయిలు ఇలా ఉన్నారు కదా, సరే అమ్మాయిలు వాళ్ళకేం తక్కువ లేదండి, అమ్మాయిలు కూడా ఇలానే ఉన్నారు. సరే అమ్మాయిలు మన రవి లాంటి కత్తి లాంటి కుర్రాడు కనబడితే చాలు, కత్తి లాంటి కుర్రాడు కనబడితే చాలు, కాలు నెలకేసి గిక్తనే ఉంటారు. అది గీకి కాలు నుంచి రక్తమన్నా రావాలి, లేకుంటే భూమి నుంచి నీళ్ళన్నా రావాలి. ఈమెమో రవిని చూస్తుంటే రవి మాత్రం ఎప్పుడు మన గీతానే చూస్తుంటాడు. సరే ఇదంతా ఒకళ్ళు ఉంటే సీట్లో కూడా అందరికి తెలిసిందే కదా. సరే ఒక అబ్బాయి వచ్చి లేడీ సీట్ లో కూర్చున్నాడు. ఏరా ఎదవా తాడి చెట్టు ఎదిగినావు, కళ్ళు కనపడలేవా లేకపోతే కళ్ళు కాకులు ఏమైనా పొచ్చాయా? లేడీ సీట్ లో కూర్చోలేదు వెనకలేదు. ఇలా కండక్టర్ నుంచి కడ్రాయర్ వేసుకున్న ప్రతి ఒక్కడు లేడీ సీట్ లో కూర్చున్నావు అని తిడతానే ఉంటాడు. అబ్బాయిల సీట్ లో అమ్మాయిలు కూర్చున్నారే అనుకోండి, అక్కడ వస్తారు, ఏమండి మీరు బాయ్స్ సీట్ లో కూర్చున్న కొంచెం లేకరా, ఏంట్రా మొగ్గడువే కదా, కొండల్లాగా పెంచావు, సిగ్గులేదా ఆడదాన్ని లేమనడానికి? ఆడ స్త్రీలను గౌరవించండి అని అంత పెద్దగా రాసి పెట్టారు, కళ్ళు కనబడట్లేవా, వెళ్ళి వెనకాల నిలబడు ఇలా అంటారండి. సరే ఒక రోజు బస్ స్టాప్ లో నిలబడి బాగా పరిగెట్టుకుంటూ వచ్చి ఒక సీట్ సంపాదించి కూర్చున్నాండి. ఒక ముసలిది వచ్చింది, నాయన కాళ్ళు వస్తున్నాయి నాయన, జర లెవ్వరు అదే బిడ్డ. నేను లెవ్వను. అయినా కానీ కాలేజ్ లో నిలబడి, మా సార్ ముందు నిలబడి, ప్రిన్సిపల్ ముందు నిలబడి, మా అయ్య ముందు నిలబడి, బస్ స్టాప్ లో నిలబడి పరిగెట్టుకుంటూ వచ్చి ఈ సీట్ పట్టుకున్నాను. దీంట్లో కూడా నన్ను లేవమంటే నేను ఎందుకు లేవను. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా, వాడికి దరిద్రానికి డోర్ ఓపెన్ చేసినట్టు వన్ నెక్స్ట్ స్టాప్ లోనే వన్ గర్ల్ ఫ్రెండ్ వస్తుందండి. వన్ దాని ముందు బిల్డప్ ఇవ్వాలిగా, బామా కూసోవే, నేను కూర్చోండిరా బామా ప్లీజ్, నా బోర్ వచ్చిందే, ఇజ్జత్ పోతుందే, కూర్చోండి కాక కూర్చోండి, నేను సావాలన్నా దస్తానంటే నిలబడి నువ్వు కూర్చున్న సీట్లో మాత్రం కూర్చోండిరా. సరే ఇదంతా అయిపోయిందండి. మన అమ్మాయిలకి కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, వస్తారు బాయ్స్ తోస్తూనే ఉంటారు, బ్రేక్ పడగానే బ్రేక్ పడకుండా తోస్తూనే ఉంటారు. ఏంట్రా ఏం చేస్తున్నావు? బీటెక్ చేస్తున్నాను. అది కాదురా, బస్ లో ఏం చేస్తున్నావు? ప్రయాణం చేస్తున్నాను. అది కాదురా ఎదవా, బ్రేక్ వేసినా వేయకున్నా నా మీద ఎందుకు వచ్చి పడుతున్నావు? గబ్బర్ సినిమా థియేటర్ లో చూసాం కదా, టీవీలో ఎన్నిసార్లు వేసినా చూడట్లేమా? ఇది అంతే. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సన్నీ. మీరు మాత్రం చూస్తూనే ఉండండి శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ బట్ హార్ట్ఫుల్ టు బిందాస్.